హలో అండి అందరికీ. నేను ఈ వీడియోలో అష్టాదశ శక్తిపీఠాల గురించి చెప్తాను. ఇవి అసలు అష్టాదశ శక్తిపీఠాలు ఎలా వచ్చాయో నేను చెప్తాను. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి 18 భాగాలుగా అవుతుందండి, విడిపోతుంది. ఆ 18 భాగాలు కూడా 18 ప్లేసుల్లో పడ్డాయి. అష్టాదశ అంటే 18 అన్నమాట. అష్ట అంటే 8, దశ అంటే 10. ఈ రెండింటిని కలిపి 18 పీఠాలుగా ఏర్పడ్డాయి. ఫస్ట్ వచ్చేసి శ్రీశైలం అండి. శ్రీశైలం బ్రవరాంబిక ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అలంపురం వచ్చేసి తెలంగాణ అండి, జోగులాంబ ఇక్కడ. ఇంకా మహురాగఢ్ అనమాట, మహారాష్ట్రలో, అమ్మవారి పేరు రేణుక. నెక్స్ట్ కంచి, తమిళనాడు స్టేట్, అమ్మవారి పేరు కామాక్షి. నెక్స్ట్ మధురై అండి, ఇది కూడా తమిళనాడులోనే ఉంటుంది, మధురై మీనాక్షి అంటాము. నెక్స్ట్ ఉజ్జయిని అనమాట, ఉజ్జయిని వచ్చేసి మహాకాళి అమ్మవారు. నెక్స్ట్ పూర్ణగిరి ఉత్తరాఖండ్లో ఉంటుందండి, పూర్ణేశ్వరి. నెక్స్ట్ పిఠాపురం అనమాట, ఇది కూడా ఆంధ్రప్రదేశ్, పురుహూతికాదేవి. నెక్స్ట్ ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్లోనండి, ఇది కూడా మాణిక్యాంబ అనమాట అమ్మవారి పేరు. నెక్స్ట్ జ్వాలాముఖి, ఇది హిమాచల్ ప్రదేశ్లో అండి, జ్వాలాముఖి వచ్చేసి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, శారద. నెక్స్ట్ గుహేశ్వరి నేపాల్లో ఉంటుందండి, గుహేశ్వరి అంటారు. నెక్స్ట్ 13ది వచ్చేసి ప్రయాగ ఉత్తరప్రదేశ్లో, విశాలాక్షి అమ్మవారు మధువేశ్వరి అమ్మవారు అంటారండి. నెక్స్ట్ కాశీ అనమాట, కాశీ విశాలాక్షి అంటారు. నెక్స్ట్ కొల్హాపూర్ అనమాట, మహాలక్ష్మి అమ్మవారు. నెక్స్ట్ త్రికుట పర్వతం అండి, ఇక్కడ అమ్మవారు వైష్ణవి అంటారు. నెక్స్ట్ శ్రీరంగం అనమాట, ఇది కూడా తమిళనాడులోనే ఉంటుంది, అమ్మవారిని రంగనాయకి అంటారు. నెక్స్ట్ మణిద్వీపం అన్నమాట, ఇది వచ్చేసి ఆకాశంలో ఉన్న అద్వితీయ శక్తిపీఠం అన్నమాట, అమ్మవారి పేరు రాజరాజేశ్వరి అమ్మవారు. ఈ ప్రాముఖ్యత ఏంటంటే, మనం శ్రావణ మాసం నవరాత్రి టైంలో ప్రత్యేక సందర్భాల్లో ఈ పీఠాన్ని దర్శించడం వల్ల మనకు చాలా పుణ్యం కలుగుతుందని చెప్పేసి నమ్మకం అన్నమాట. ఈ పీఠాల దర్శనం వలన భక్తులకు శారీరక మానసిక శక్తిని అందిస్తుందని చెప్పి కూడా నమ్ముతారు. ఇది మనకి మెయిన్, ఈ శక్తి పీఠాలు చూడటం వల్ల మనకి శక్తి, ధైర్యం అవన్నీ కూడా వస్తాయండి. ఈ 18 భాగాలు కూడా మనకి ఒక్కొక్క భాగం దీనికి డివైడ్ చేసి ఉంది. మీకు ఒకసారి పిక్చర్స్లో చూస్తే మీకు తెలుస్తుంది 18 శక్తిపీఠాలు. ఇవన్నీ అమ్మవారి 18 రూపాయలు అన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ శక్తిపీఠం శ్రీశైలం అని చెప్పుకున్నాం కదా. శ్రీశైలంలో వచ్చేసి అమ్మవారి కంఠం పడిందనమాట. నెక్స్ట్ అలంపురం జోగులాంబ వచ్చేసి అక్కడ మనకి పళ్ళు పడ్డాయి అమ్మవారివి. మహురాకట్లో వచ్చేసి తలభాగం పడిందండి. కంచిలో వచ్చేసి హృదయం పడింది. మధురైలో వచ్చేసి కండ్లు అండి, ఐస్. ఉజ్జయినిలో వచ్చేసి నాభి అన్నమాట. పూర్ణగిరిలో వచ్చేసి వక్షోజం అండి. అండ్ పిఠాపురంలో వచ్చేసి పాదాలు పడ్డాయి. ద్రాక్షారామం ఏమో చేతులు. జ్వాలాముఖి అండి హిమాచల్ ప్రదేశ్లో వచ్చేసి నాలుక పడింది. విశాఖపట్నం ఇక్కడ శారదాంబ అమ్మవారి దగ్గరకు వచ్చి తల అండి ఇది. గుహేశ్వరి అమ్మవారి, ఇది నేపాల్ అండి, ఇక్కడ పొత్తి కడుపు అనమాట. ప్రయాగ ఇది ఉత్తరప్రదేశ్, ఇక్కడ వేళ్ళు పడ్డాయి అనమాట, ఫింగర్స్. కాశీ విశాలాక్షి అమ్మవారి వచ్చేసి చెవి అనమాట, చెవి భాగం పడింది. కొల్హాపురం వచ్చేసి కంటిగూడు అండి భాగం ఇది. త్రికూట పర్వతం జమ్మూ కాశ్మీర్ దగ్గరకు వచ్చేసి అమ్మవారి హార్ట్ పడింది. శ్రీరంగం వచ్చేసి ఇక్కడ బొమ్మల గజ్జలు పడ్డాయి. మణిద్వీపం దేవలోకం, ఇది వచ్చేసి ఆత్మశక్తి అంటారండి, రాజరాజేశ్వరి అమ్మవారు. ఈ 18 భాగాలు కూడా 18 చోట్ల పడ్డాయి. ఇది మనకి సతీదేవి, మనకి దక్షయజ్ఞం తర్వాత సతీదేవి అమ్మవారు 18 భాగాలుగా విడిపోయి 18 ప్లేసెస్లో పడింది. ఇవన్నీ కూడా ఎక్కడ ఏముంటాయి, ఏ భాగం పడేది నేను మీకు డీటెయిల్గా చెప్పాను. ఒకసారి మీకు పిక్చర్స్లో కూడా ఉందండి, మీరు పిక్చర్స్లో కూడా డీటెయిల్గా చూడొచ్చు ఏ భాగం ఎక్కడ అని చెప్పేసి. 18 రకాల రూపాలు కూడా నేను యాడ్ చేశాను మీకు పిక్చర్స్లో, మీకు డీటెయిల్గా కనిపిస్తుంది. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్ అన్నీ చూస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇవన్నీ ఉపశక్తి పీఠాలు కూడా ఉంటాయండి, 52 ఉపశక్తి పీఠాలు కూడా ఉంటాయి. ఈ అష్టాదశ శక్తి పీఠాలు వాళ్ళ పేర్లు ఆ భాగాలు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇది వీడియో నచ్చిందని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి వీడియోలో శక్తి పీఠాస్ ఎక్కడ ఏంటని కూడా నేను నేమ్స్తో సహా మీకు పెట్టాను. ఇవి మనకు దగ్గరలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక 4 ఏమో ఉన్నాయి, మనం విజిట్ చేసుకోవచ్చు. ఎవరికి దగ్గరే ఉన్నాయో విజిట్ చేసుకోవచ్చండి. అమ్మవారి దయ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.